నాకు 19 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లబతి సత్యదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీనివల్ల నాకు మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ కాదండి, సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సిఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. 40 రోజులు బొమ్మూరు పోలీస్ స్టేషన్. అయితే ఇది ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడగా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే 1 స్టాప్ వాళ్ళకి అప్ చేస్తే 1 స్టాప్ వాళ్ళు వచ్చి అడగగా మేము పెట్టేస్తామమ్మా, అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటివరకు ఆగాం మేము, లేదంటే పెట్టేద్దామని చెప్తే అబ్బాయిని నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటామంటే 1 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి. నిన్నటితో వారం అయిపోయింది. నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి, నాకంటూ ఎవరు లేరు, నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నాం, నేను తిరిగిన చోట్లేదండి, తిరిగి భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు మా కేసు తీసుకుని న్యాయం చేస్తానమ్మా, నీకు నేను అండగా ఉంటాను, లాస్ట్ వరకు నీకు న్యాయం చేసేలాగా అబ్బాయి పెళ్లి చేసుకునేలా చేస్తానని చెప్పారండి. మోరంపూడి అండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. 3 years అవుతుంది. అప్పుడు అమ్మాయి మైనర్, గర్భం వచ్చినప్పటికీ మైనరే, ఆయన సిజేరియన్ చేసినప్పుడు కూడా మైనరే, అప్పటికే మైనరే. మరి ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి ఆ అబ్బాయితో. ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే డెకరేషన్ చేస్తాడండి. తనండి టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు. పేరు ఆదిరెడ్డి వాసు గారండి. వాసిరెడ్డి బాబు గారు వచ్చారు. డబ్బులు ఇస్తారంట, అబ్బాయి 1 లక్షలు ఇస్తానని అన్నాడంటే నాకు డబ్బులు వద్దండి, నాకు పెళ్ళే కావాలి, నాకు పెళ్ళే చేసుకోండి అని అన్నాను. పెళ్లి చేసుకోవడంటే కేసుకు వెళ్ళిపోమని అన్నాడు అని అన్నాడు. వాసిరెడ్డి బాబీ గారు అలాగే రాజమండ్రి బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డి రవి గారు, అలాగే దాస్యం ప్రసాద్ గారు పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ పోలా పరమేశ్వర్, సత్యబాబు గారు, అలాగే నాని గారు 40వ వార్డు నుంచి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మర్తరాం గారికి ఏదో ఒకటి చేసి మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి, మా ఎమ్మెల్యే గారిని కించపరచడం, ఆయన్ని డౌన్ చేయడమే ఒక జేయంగా పెట్టుకున్నాడు. కానీ ఆయన తరం కాదు కదా, ఆ పార్టీ వాళ్ళు ఎవరి తరం కూడా కాదు మా ఎమ్మెల్యే గారిని డిగ్రేడ్ చేయడం. మొన్న ఏదైతే వెన్నుపోటు దినం అని చేశారో ఆ వెన్నుపోటు దినం రోజుని పాపం గత నుంచి ఆయన మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. వెన్నుపోటు దినం సక్సెస్ అవ్వకపోయేటప్పటికి ఇంకా ఏదో పిచ్చిగా మాట్లాడడం, ఆయనకి బ్రెయిన్ ఆయన మైండ్లో ఉన్నదో లేదో అని కూడా తెలియలేని విషయంలో ఉన్నది. మొన్న హ్యాపీ స్ట్రీట్ గురించి
ఆయన మాట్లాడారు. ప్రజల ఆనందంగా ఆహ్లాదకరంగా హ్యాపీ స్ట్రీట్ని అనుభవించేవారు, అది తీసి పడేశారని. ఒకసారి అదేంటమ్మా, మీకు అక్కడ ఆంధ్రకేసరి కందుకూరి వీరేశలింగం గారు కాలేజీ ఉంది. మహానుభావులు ప్రకాశం మంత్రి గారు, ఆయన మహానుభావులు, వాళ్ళు నాయకులు, అలాగే ఎంతో మంది విద్యార్థులకి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు దానం చేసి ఇవాళ ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత వాళ్ళకు ఉంది. అక్కడ ఏం చేయాలండి, హ్యాపీ స్ట్రీట్ దగ్గర సెంటర్లో ఆయన కప్పు శాస్త్రం పెట్టారు, ఆయన విగ్రహం పెట్టారు. అంటే అలాంటి మహానుభావుల్ని కూడా ఆయన లెక్క చేయకుండా, వాళ్ళ విలువలు పెంచకుండా కప్పు శాస్త్రంలో అది ఇది పెట్టి వాళ్ళ విలువలు తగ్గించారు. పైగా అదే హ్యాపీ స్ట్రీట్లో ఆ చుట్టుపక్కలంతా కూడా ఈ త్రిబుల్ రేటింగ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఆదివారం వచ్చేటప్పటికి అందరూ కూడా ఈ రకరకాలైన వ్యక్తులు ఇబ్బంది పడ్డం, ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డం, ఇంట్లోకి వెళ్ళడానికి ఇంట్లోంచి రావడానికి కూడా ఆదివారం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. అది అక్కడ పార్క్ కూడా ఉంది, ఆ పార్క్ కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఏదైతే గోదావరి గట్టుని మన కోట్లింగాల రేవు దగ్గరికి ఆ గోదావరి గట్టి దగ్గరికి మార్చడం జరిగింది. అలాగే అక్కడ పార్క్ ఉందండి, ఆ పార్కు గతంలో కౌన్సిల్ తీర్మానం అయింది, నందమూరి తారక రామారావు గారు పార్క్ పెట్టమని కౌన్సిల్ తీర్మానం. అసలు కౌన్సిల్ తీర్మానం అంటే ఏంటి, కౌన్సిల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మరి ఎంపీగా చేసిన ఆయనకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో లేదు. ఆ పేరు ఇప్పుడు పెట్టామన్నారు. ఎప్పుడో తీర్మానం అయింది, ఆ తీర్మానానికి విలువలను ఇచ్చి ఎన్టీఆర్ పార్క్ అని వాళ్ళు పెట్టాం. దాని గురించి మొన్న మాట్లాడారు. ఇవాళ అది పెట్టండి 4 షాపులే అన్నారు. అది ఆన్ చేయమ్మా. లాటరీ ఎక్కడున్నాడు, 4 షాపులు ఉన్నాయండి. 4 షాపులు ఎవరండి, ఒక ప్రముఖ మీడియా ఛానల్ వ్యక్తిది ఒకటి, పేర్లు అనవసరం అనుకోండి. మిగతా 3 కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలో ఓపెన్ అయినాయి, వాళ్ళ ప్రభుత్వం వారే చేసుకుంటున్నాం 4. మరి ఆయన అవగాహన మాట్లాడుతున్నాడు, మేము ఇచ్చేవాటండి లాటరీ మేము తీసామంట. మాకు సంబంధం ఏంటంటే మా ప్రభుత్వానికి గత ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేసే పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అవి మనకు తెలియదు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఒక షాప్ ఉంది, మిగతా 3 కూడా వైసీపీ ప్రభుత్వం సంబంధించిన వైసీపీలో ఉన్న కార్యకర్తలే 3 షాపులు. ఆ పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ అవసరమైనప్పుడు మేము దాన్ని నిరూపించుకుంటాం. దీన్ని మేము ఏదైతే గోదావరి గట్టి దగ్గర చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఆ చుట్టుపక్కల జనం అంతా కూడా అఫీషియల్స్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే అందరు కూడా ఈ హ్యాపీ స్ట్రీట్ ఉందో ఆ చుట్టుపక్కల అందరూ కూడా అపార్ట్మెంట్స్ కల్చర్ అంతా బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా కిట్టి పార్టీలో ఇవి కూడా ఆ కల్చర్కి అలవాటు పడ్డారు అంతా. కానీ ఇది అక్కడ మార్చడానికి కారణం ఏంటంటే, ఆ చుట్టుపక్కల కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఆదివారం అటు ఇటు పిల్లలు చల్లా చెదిరైపోయి బ్యాడ్ హ్యాబిట్స్ లోనకుండా ఉండడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడానికి సరైన ప్లేస్ అని ఎంచుకొని అక్కడికి మార్చడం అయింది. అక్కడ మారితే అదొకసారి క్లిక్ చేయమ్మా. మారితేనంటే ఆ చుట్టుపక్కలంతా కూడా బ్లేడ్ బ్యాచీలు, రౌడీ షీటర్స్ వీళ్ళే ఉంటారటండి. ఇంకా మంచి వాళ్ళు అన్నా లేరట ఆ గోదావరి గట్టి ఏరియాలో. ఆయన చెప్పడం ఒకసారి అండి. షాప్స్ అయిపోయింది సార్, చూసుకున్నాను. నెక్స్ట్ అదిగోండి. సంఘ విద్రోహ శక్తులు వస్తారండి. ఉండండి, సంఘ విద్రోహ శక్తుల్ని పంపించింది ఏంటండి, మా పార్టీలో తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వంలో జనసేనకు కానీ లేకపోతే బీజేపీలో కానీ వాళ్ళని పంపించి సభ్యత్వాలు రాయించి వాళ్ళ ద్వారా ఈ కార్యకలాపాలన్నీ చేయించి మా మీద పెట్టడానికి చూస్తున్నారు ఈ భరతరామ్ గారు. దానికి కూడా ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. అదే పార్క్, అదే స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ లో ఒక లేడీస్ పిల్లలు వెళ్ళడానికే చుట్టూరు బార్గెట్ కట్టుకుంటే ఆ బార్గెట్స్ లోపలికి లేడీస్ ని పిల్లల్ని ఎవరిని అలౌ తప్ప బయట వాళ్ళని అలౌ చేయరు. వాళ్ళ తాలూకా మనుషులే వాళ్ళు చేసి రౌడీ క్షేత్రాన్ని పెంచి పోషించిన వాళ్ళే అక్కడ గలాటా చేశారు. చూడండి, 1వ తారీఖు 6వ నెల జూన్ 1వ తారీఖు అందులో 3 ఉంటారండి.
ఒకటి A1 అండి. ఆల్రెడీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గ్యాంగ్ ఇది అంటానండి. వీళ్ళు 1వ తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు. జనం చూసారు ఎంతమంది ఆ ఆదివారం పూట ఇంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మధ్య భ్రమించి మాట్లాడుతున్నావో అదో బుర్రని మాట్లాడుతున్నావో లేదో తెలియట్లేదు. దానికి ఏదైతే వీళ్ళు 1వ తారీఖున ఇక్కడ గలాటా చేసి ఆదివారం మంగళవారం వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మర్డర్ చేశారు. ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అన్నారు, కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి. అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అన్ని కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా పీతారామకృష్ణ గారు ముఖ్య అనుచరులు. పైగా మన ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు వాళ్ళు. ఇందులో ఎవరంటే ఏ2 ప్రత్యేకంగా ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఆయన పంపించారు అనుకోవాలా? అక్కడ మేము చేస్తున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో గలాటాలు చేస్తున్నాం అనుకోవాలా? ఏమనుకోవాలన్నది మాకేం అర్థం అవుతుంది. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ అందరం పెట్టుకోవాలమ్మా. అది ఇచ్చేతో వస్తుంది కట్టేది ఇప్పుడు వెళ్తున్నాడు. మాకున్న సమాచారం మేరకు అతను మీ యువజన విభాగం రాజమౌళి గారి యువజన విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను నిలబడ్డాను. సీతారామకృష్ణ ఆ రామకృష్ణ ఎవరంటున్నారు? అప్పుడు మీరు చూపించేదే కట్టో లేకపోతే కట్టో సుట్టో పెడుతున్నారు. నా దగ్గర ఉండి నువ్వు రౌడీజం చేస్తున్నాడు అంటే చూడండి, ఆయనతో తిరుగుతున్నారు. ఆయనతో తిరుగుతున్న వాళ్ళని ఇప్పటికీ కూడా ఆయన కూడా తిప్పుకుంటా ఫస్ట్ ఈయన ఎవరన్నా తెలియదు అన్నాడు. ఆ మీడియా వారు సీతారామకృష్ణ అంటే సీతారామకృష్ణ అయితే పీతారామకృష్ణ అంటున్నాడు. పేరైతే తెలుసు, ఆయన వ్యక్తి ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా తిప్పుకున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలను బీసీ యువజన సారి అధ్యక్షుడి కింద తిప్పుకున్నాడు ఇలా రౌడీ షీటర్లు. నెక్స్ట్ చూడండి అతని కార్యకలాపాలు అతను ఇంకా ఉన్నాయి. ఒకసారి చెప్పమ్మా. దొంగ మంగ ఇప్పటివరకు రాలేదండి. నేను ఆఫీసులో ఫోన్ చేయడం నా వాటర్ తెలియదు చెప్పండి ముందు. అయితే వాటి సంబంధం లేదు, వాటి సంబంధం ఎంత పాలించి ఇబ్బంది పాలన ఎంత ఆరోగ్యం చేసినా ఎక్కడ ఎవరైతే నడుపుతున్నారో మగవాడు ఎవరైతే అన్ని తెలుసండి. ఇదండి పొడిచేస్తాడు. అంటే పొడిచేయమని ప్రోత్సహిస్తాడు. అంటే అతను దమ్ము ధైర్యం మాజీ ఎంపీ భరతరామ్ ధైర్యం చూసుకొని అతను అన్ని రకాలుగా విచ్చలవిడితనంగా చేస్తున్నాడు అన్నది మీరు మీడియాస్ కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పెట్టమ్మా. అమ్మాయి పేరు దొంగ మంగ అండి. ఈయన సత్యనారాయణ స్వామి చైర్మన్ అండి. లేకపోతే నువ్వు మీ డాడీ మీ అమ్మని తీసుకున్నా సార్ ఏం పోతుందని మా ఊళ్ళో తిరిగి బయట తిరిగి అబ్బాయి కమ్మరా మా మొదలు పెట్టి నా జాగ్రత్త అడిగాను. ఏం చేస్తున్నా వైజాగ్లో ఇలాగే ఆయన పోకుండా అది ఏమన్నా తెలియదు. నా ఆవిడ అని చెప్పేసి ముందు ఎక్కడో ఉంటాయి నిజంగా నిజం ఎటు వేదంతో జ్ఞానం చదవక ఉండాలి. రామ్ శర్మ గారని సత్యనారాయణమూర్తి టెంపుల్ కి చైర్మన్ చేశారండి. బ్రాహ్మలు
మార్కెట్ సింబర్ మీ డైరెక్ట్ చంద్రాద్రం సమ్ ఏదో డైరెక్ట్ చేశారు ఆయన అదే పార్టీ చైర్మన్ అదే పార్టీ ఆయన్ని కూడా దుర్భాషలు ఇంట్లో వాళ్ళని తల్లిని తండ్రిని అంటే ఎంత దారుణమైన వ్యవహారాలు ఎంత దారుణమైన మనుషులు కూడా తిప్పుకుంటున్నారు అన్నది మేము మీకు తెలియపరుస్తున్నాం. ఇది పోతే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడమ్మది ఎస్ఎస్సిపి కార్యకర్తగా చేస్తున్నాను. నాకు చెల్లుబైన కృష్ణ అనేవాడు పార్టీ పరంగానే తెలుసండి, పార్టీ ఆఫీస్ లోనే పరిచయం. అతను నన్ను 2023 నుంచి కూడా చాలా రకాలుగా వేధిస్తున్నాడు. ఇది నేను పెద్దలందరికీ కూడా చెప్పాను, కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి అబ్బాయి మీద చర్య తీసుకోవడం జరగలేదు. ఎక్స్ ఎంపీ మాజన్ భరద్రం గారండి 2023లో ఆయన ఉండగా నేను కేసు పెట్టాను. అప్పుడు మా పార్టీ అధికారంలోనే ఉండగా అధికారం ఉపయోగించి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాల్సింది పోయి ఆయనే అధికారం దుర్వినియోగం చేయడం జరిగిందండి. ఇప్పుడు దాకా పెండింగ్ లో ఉండడానికి గల కారణం కూడా ఆయన తిరిగి నన్ను కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. ఎంత అసభ్యకరమైన పదజాలను ఉపయోగించి మెసేజ్లు పెడుతూ డిలీట్ చేసేయడం, స్టేటస్ పెట్టడం, అది నాకు ఒక్కదానికి వచ్చేలా చేయడం చాలా బాధాకరం. నాలాంటి ఒక ఈ బైక్ తిరిగి ఇంత ధైర్యంగా ఉండే నాలాంటి అమ్మాయికి ఇలా జరిగితే పొద్దున్న మామూలు విషయాలు ఎలాగో అది వర్ణనాతీతం అండి. ఆ భాష అనేది చాలా మంది ఇది కేవలం వెనకాల ఉన్న పెద్దలు చూసుకుని వాడు ఎంత పిచ్చి కుక్కలాగా స్వయ విహారం చేస్తున్నాడు. గత 4-5 రోజులు బట్టి ఆ అబ్బాయి చాలా అసభ్యకరమైన స్టేటస్లు నాకు ఒక్కదానికి వచ్చేలా పెడతాడండి. ఆ అబ్బాయి బాధించి నన్ను రక్షించండి అని చెప్పి ఎక్స్ఎంపీ గారికి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఆ అబ్బాయిని సమర్థిస్తూ వాడు నా కుటుంబ సభ్యులు నువ్వు వాటిపై పెట్టి కేసు కూడా వెనక్కి తీసుకోలేదంటే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. వీడి పేరు అలాగే చెల్లిపోడు రామకృష్ణ అన్న, ఆయన చెల్లిపోయిన కృష్ణ, ఆయన ముఖ్య అనుచరుడు ఎంపీ భరతరామ్ గారికి వేధింపులు వేధించాలని కేసు పెట్టి తగు న్యాయం చేయమని ఎంపీ భరతరామ్కి ఆవిడ విన్నపం చేసుకుంటే నువ్వు ఇమీడియట్లీ కేసు విత్డ్రా చేసుకోకపోతే నిన్ను పార్టీని సస్పెండ్ చేస్తానని చెప్పి ఈ అమ్మాయిని అన్నారు తప్ప అతని మీద యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకేమైనా న్యాయం జరగట్లేదు ఉద్దేశంతో మన సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అనే సేమ్ కమ్యూనిటీ అని ఏదైతే మార్గాన్ సుశీల్ అన్నది కూడా ఈ సెట్టిబల్జీ కమ్యూనిటీ అంటే ఈ సేమ్ ఇంటి పేరు మార్గాన్ భర్త గారి ఇంటి పేరు. మన సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారి దగ్గరికి ఆశ్రయించి ఇలా ఇబ్బందుల్లో ఉన్నాయంటే ఇబ్బంది పెడుతున్నారు, 4 రోజుల నుంచి మళ్ళీ వేధింపులు స్టార్ట్ అయినాయి. సంవత్సరం క్రితం నేను ఆయన మీద కేసు బుక్ చేసి ఇప్పటి వరకు దానికి రెస్పాన్స్ లేదు కాబట్టి నాకు న్యాయం చేయవలసిందే కోరుకున్నానని కులపెద్దగా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురావడం, ఏ పార్టీ అయినా ఆడపిల్లకి అన్యాయం జరిగితే మనం తక్షణమే చర్య తీసుకోవాలని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయిని స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వాడిని అరెస్ట్ చేయించి ఇలాంటి పనులు ఇంకోళ్ళు చేయకుండా ఉండేలాగా, యాక్చువల్గా వేరే పార్టీ కదా మనకి ఎందుకు లేని వదిలేయచ్చు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందు అలర్ట్ అయిన మా ఎమ్మెల్యే గారు ఆయన మీద కేసు పెట్టి ఆవిడ మీద అతన్ని ఎఫ్ఐఆర్ వేసి లోపల కూడా పంపించడం జరిగింది, జైలుకి కూడా. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. తర్వాత పెట్టమ్మా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరండి? విజయలక్ష్మి, పోలు విజయలక్ష్మి గారు అంతా కలిపి. కులపర్తి సత్యదేవ్ అన్నవాడు ఒక అమ్మాయిని వేధించి అదే పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఏదో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూడా అది కడుపు తీయించాడని చెప్పి ఇవన్నీ కూడా నిన్న అమ్మాయి ప్రెస్ మీట్లో చెప్తా దగ్గరుండి తెలుగుదేశం పార్టీ అండి ఎమ్మెల్యే గారితో తిరుగుతారంటే ఏ ఎమ్మెల్యే గారిని ప్రశ్నలు అడిగితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. 10-15 మందితో కలిపి కూర్చున్న ఫోటో ఉంది ఎమ్మెల్యే గారితో. ఏ వ్యక్తి అయినా పార్టీ సభ్యత్వం ఉంటే ఆ సభ్యత్వం మంచోడా చెడ్డోడా మనకు కూడా తిరుగుతున్నాడు, వీడు ఎటువంటి వాడు అన్నది ఆడు తప్పు బయట పెట్టిందని తెలిసి తప్పు ముందు తెలియదు. నిన్న ఇలా ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే తప్పు బయటపడిందో ఇమీడియట్లీ అతన్ని మా తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యత్వం ఉన్నది కాబట్టి ఆ సభ్యత్వాన్ని బట్టి మేము తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న సత్యదేవన్ అయింది ఆ అమ్మాయి చెప్పినండి. కానీ నేను కావాలని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మా ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి నిన్న కూర్చోబెట్టారు. ఓకే, ఒక ఫోటో ఉంది ఎమ్మెల్యే గారిది, మేము సస్పెండ్ చేసాం. ఆ ఫోటో కూడా చూపించండి మీకు.
15 మందితో కలిపి ఎక్కడో కూర్చున్నాడు అతను, మా ఎమ్మెల్యే గారితో కలిపి. అంటే ఈ ఫోటో చూపించి మేము తప్పు చేసామని మా కూడా తిప్పుతున్నాం అని ప్రోత్సహించని చెప్తున్నారు. మీరు ఇమీడియట్లీ కూడా ఆడపిల్లలకు అన్యాయం జరిగిన వాళ్ళు కానీ మా ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు, ఎవరైనా పార్టీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన కూటమికి సంబంధించిన ఎవరైనా సరే మా ఎమ్మెల్యే గారు మా కూటమి సభ్యులు అందరూ కలిపి ఒకటే నిర్ణయం, ఎవరు తప్పు చేసినా పార్టీలో ఉపేక్షించేది లేదు, అలాగే బయట పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఉపేక్షించలేదు. ప్రత్యేకించి స్త్రీల మీద విరుచుకుపడ్డ వాళ్ళు కానీ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ అసలు ఉపేక్షించేది లేదని ఇవాళ సస్పెండ్ చేశాం. నేను కోరుకుంటున్నది ఏంటంటే, అమ్మ పోలి జయలక్ష్మి గారు, మీ తండ్రి సమానమైన తండ్రి గారైన ఏసీ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం చేసేవాడు. ఆయన చాలా మంచి పేరు, ఆ మంచి పేరుని గతంలో తెలుగుదేశంకి కాంగ్రెస్కి పోటీ ఉండేది, ఆయన నెగ్గివారు, చైర్మన్ చేశారు. అలా విలువలతో కూడిన రాజకీయం మీరు చేస్తున్నారు, నేను నమ్ముతున్నాను. కాబట్టి మీకు కొడుకు సమానమైన ఆ ప్రబుద్ధుడు మన ఎంపీ భరతరామ్ గారికి చెప్పండి అమ్మా. అలాగే వైసీపీ మహిళా సోదరులందరికీ నేను ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేము ఫోటోలో చూపించి అతను మా పార్టీ సభ్యత్వం ఉంటే సస్పెండ్ చేశాం కదా, ఇన్ని కార్యక్రమాలు చేతనాలు కూడా తిప్పుకున్నారు కదా, మీరు చెప్పండి ఆయనకి. విలువలతో కూడిన రాజకీయం ఆదిరెడ్డి వాసు గారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేశారు. మీరు కూడా విలువలతో కూడిన రాజకీయం చేసి మీరు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారని సస్పెండ్ చేసి శభాష్ అనిపించుకోండి అని చెప్పండి. మీరు బుద్ధి చెప్పండి, చెప్పి మీ పార్టీకి మీకు మీరు ప్రెస్ మీట్లో కూర్చున్న ఆడవాళ్ళందరూ వాళ్ళ గౌరవం అంతా కాపాడాలంటే, గౌరవం దక్కించాలంటే ఈ భరతరామ్ గారు, ఈ పారాచూట్ ఎంపీ భరతరామ్ గారికి చెప్పండి, ఇది కరెక్ట్ కాదండి, వాళ్ళు నీతి నిజాయితీగా సస్పెండ్ చేశారు, మీరు కూడా ఇమీడియట్లీ అందరినీ పార్టీని సస్పెండ్ చేసి మన పార్టీని మన ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడండి అని చెప్పండి అమ్మా. ఆయనకి చెప్పి మీరు ఆయనకి బుద్ధి చెప్పి ఇవన్నీ చేసి పెట్టాలని మా విన్నపం. ఇదండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం గల కారణం ఏంటంటే, ఆడదానికి ఆడదే శత్రువు ఉన్న విషయం మళ్ళీ ఇంకోసారి నిరూపితమైందన్న వైఎస్ఆర్సీపీ మహిళా ప్రెస్ మీట్లో. ఎందువల్లంటే నిజాలు ఏంటన్నా తెలియకుండా, ఏం జరిగిందన్నది కొనుక్కోకుండా, అభోశుభం తెలియని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఓ స్క్రిప్ట్ చదివించారు మీరు. నేను ఇప్పుడు అమ్మాయిని ప్రెస్ మీట్ తీసుకొచ్చి మీ దగ్గర అన్ని చెప్పించడం పెద్ద విషయం కాదు, కానీ దాన్ని రాజకీయం చేసే ఉద్దేశం నాకైతే లేదు. దాని మీద కూర్చొని మాట్లాడడం, దాని గురించి ఏదో విధంగా అబ్బాయి ఒప్పించి పెళ్లి చేయాలనే విషయం మీదే కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది తప్ప దీంట్లో రాజకీయ దురుద్దేశాలు ఏమీ లేవు. రెండు, వార్డుకు సంబంధించిన విషయాలు వార్డులో ఉండే గత 15 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు ఆ వార్డులో కార్పొరేటర్గా చేయడం జరిగింది. ప్రతి విషయం ప్రతి గడప మాకు తెలిసిన పనే. ఏదైనా ఉందంటే దాన్ని ఫాస్ట్గా రియాక్షన్ అయిపోయి ఏదో చేసే ఆలోచనలు ఉన్నాం, జరిగిన తప్పు లేదని తెలుసుకోవడం, దాని మీద తగు చర్య ఎలా తీసుకోవాలన్న దాని గురించి చూడడం అన్నదే చేస్తే తప్ప దీనికి ఏదో రాజకీయ రంగు పులి వేసి దీన్ని ఏదో రాజకీయం చేద్దామన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు. రెండు, ఈ విషయానికి వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని. నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలిసిండే అమ్మాయి మా వార్డులో చూసుకొని ఉండదు. ఎందుకంటారా, పులపర్తి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు, నాతో పాటు ఉండేవాడు. దాన్ని ఈవేళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. తప్పిదం చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే, నాతో ఉండేవాళ్ళు ఎవరికైతే నాతో సహా కూడా అనేది. నిన్న అమ్మాయితో కూర్చోబెట్టి చెప్పేసి వాసు గారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సత్యదేవ్ అన్న వ్యక్తి వాసు గారితో ఉండడం జరిగింది తప్ప వాసు గారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు వీటిలో పాల్గొనడం అన్నది ఎక్కడ జరగని విషయం. ఈ మరకంటూ వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో ఆదిరెడ్డి వాసు గారిని ఇన్వాల్వ్ చేసిన అవసరం లేనే లేదు ప్రప్రథమంగా. ఎందుకంటే తప్పించుకునే విధానం ఎవరికీ లేదు. ఈ విశ్వాసాలు వాసు గారికి ఇంతవరకు తెలియని కూడా తెలియదు ఈ విషయం మీద, దాని మీద ఎవరిని కాపాడుతున్నారు ఎవరు చేస్తున్నారని. ఆల్రెడీ దీని మీద స్టేషన్లో చెప్పడం జరిగింది. స్టేషన్లో సిఐ గారు ఒకే ఒక మాట చెప్పారు, బాబీ గారు మాక్సిమం పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం నిలబడుద్ది, లేదంటే వీడి శిక్ష ఎలా కన్ఫర్మ్ అవుద్ది, వాడు కౌన్సిలింగ్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది. దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మాట్లాడారు, హ్యూమన్ రైట్స్ లేడీస్ ఒక ఆవిడ ఎవరు మాట్లాడారు, ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అలాగే నా దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. నా దగ్గర తీసుకొచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే సత్యదేవుని ఇదే మార్గాన్ భరత్ ముఖ్య అనుచరులు, ఒకరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ముఖ్య అనుచరుడిగా పిలువబడే పీతా రామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్లి ఒక ఆఫీస్ లో సిట్టింగ్ చేసి ఇదే సత్యదేవన్ మా పార్టీలో జాయిన్ అయిపో, నువ్వు కండు వేసుకో, కేసు అంతా మేము మాఫీ చేస్తామన్న విషయం నాకు తెలిసిన భర్త గారి దృష్టికి ఇంకా ఇల్లు ఉండదు బహుశా. ఇది వాస్తవం కాదా?
ఒక అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్ లో మీరు కూర్చొని 2 గంటలు ఈ కుర్రోడితో మాట్లాడడం వాస్తవం కాదా? మరి ఈ జరిగిన తప్పిదాలన్నీ ఏమైపోయినాయి? మీరు అదే విషయంలో ఈ అమ్మాయితో ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళతో గత 5వ తారీఖు ఫోన్ చేసి మీడియా మీకు ఫోన్ చేస్తారు, మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళి చెప్పండి అని చెప్పి మీరు అమ్మాయిని తీసుకుని మీడియా ముందు మాట్లాడమని చెప్పడం వాస్తవం కాదా? ఏదైనా నిజాలు ప్రతిదానికి కోర్టులు స్టేషన్లు సమాధానం కాదని ఒకే ఒక ఉద్దేశంతో సద్భావంతో చేసినే తప్ప దీంట్లో సెటిల్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. మరి ఇదే మార్గం భరతరామ్ గారు రచ్చబండ అనే ప్రోగ్రామ్ యూజ్ చేశారు. రచ్చబండలో ఎంతమంది న్యాయం జరిగింది, ఎంతమందికి అన్యాయం జరిగింది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఎవరు అవగాహన వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఒక విషయం. నేను వచ్చిన 10 మంది ఆడవాళ్ళు మీటింగ్ వరకు ఉంటారు, రేపు కేసు పెట్టే వరకు ఉంటారు. కానీ అమ్మాయి నాతో నేను వార్డు ఉన్నన్నాళ్ళు కలకాలం నాతో ఉండవలసిన ఆడపిల్ల. మీకన్నా నాకు బాధ్యత ఎక్కువ ఉంది. రాజకీయంగా మాట్లాడారు, 7 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు అన్న విషయం నిజంగా ప్రస్తావన రాలేదు, చెప్పించారు అమ్మాయితో. నేను ఇప్పుడు తీసుకొచ్చి చెప్పాలంటే అమ్మాయి నాతో రాత్రి నా దగ్గర వచ్చి మాట్లాడింది అమ్మాయి క్లియర్గా. అన్నయ్య ఇలా మాట్లాడమన్నారని, అందుకని చెప్పి నేను మాట్లాడానని అని చెప్పేసాను. నిన్న మార్నింగ్ నుంచి పోలీసులు అడుగుతున్నారు ఈ అమ్మాయి ఏమైందండి ఏంటండి అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి? నేను నైట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత తను ఎవరైతే నా దగ్గర తీసుకొచ్చారో వాళ్ళు కూడా నా దగ్గర తీసుకొచ్చి అడ్రస్ చేశారు. ఇదేంటి నా దగ్గర ఎలా జరిగిందని. అది మీరు చూడండి అయ్యా, నేను చేసేది కాదు. సెటిల్మెంట్ అనే కూడా ప్రతిదానికి యూజ్ చేయకండి. ఇక్కడ అమ్మాయి 8 నెలల వరకు వచ్చే వరకు కూడా అమ్మాయి ఎందుకని తప్పిదం చేసిందని చెప్పి అమ్మాయిని తిట్టడం జరిగింది. అలాగే కూడా ఉన్న సచిదాన్ని కూడా తిట్టడం జరిగింది. దీని మీద నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళే కరెక్టమ్మా, వాడు పెళ్లి చేసినప్పుడు కేసుకి వెళ్ళమని చెప్పిందే నేను. ఇదే విషయం సచిదేవ్ కూడా తెలియపరచడం కూడా జరిగింది. దీన్ని తీసుకొచ్చి వాసు గారి మీద రుద్ర ఎంతవరకు సమంజసం మీరు ఆలోచండి. ఇది కాకుండా ప్రప్రథమంగా నా స్వభావం ఏంటన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏది వడ్ల వరకు తెచ్చుకున్నాను, గోటుతో పోగొట్టుకోవడమే చూసుకుంటాను నేను. అలాంటిది ఒక ఆడపిల్ల జీవితం వాళ్ళు రోడ్డు ఎక్కించారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే రాజమండ్రిలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. దిశ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటే ఏదో కూడా సెటిల్ అవ్వడం. దాని మీద ఏంటంటే ఆడపిల్ల విషయం అన్నది రాజకీయంగా చేయొద్దన్నదే నా మనవి. ఎవరో తీసుకొచ్చారు, ఎవరో జరిగారు, ఫోటోలు 10 చోట ఉంటాయి. ఇది చిన్న విషయాలు వస్తే నేను నా కొడుకులు ఇద్దరు ఫోటో కలిపి సచిదేవ్ ఫోటో వేశారు. అంత అవసరం ఏముంది? నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, 10th చదువుతున్నాడు. వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి? నిజాలు తెలియవు. క్లాస్ లో ఫ్రెండ్స్ అడుగుతుంటారు. అసలు ఏం చేస్తున్నారు? రాజ్యంలోకి యువత రావాలన్న పిలుపుని దూరం చేసే క్రమంలో జరిగిపోతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే పాలన. మంచి చేద్దామని రావడమా, చెడు చేద్దామని రావడమా, ఏదన్నది ఆలోచించుకునే విధానంలోకి వెళ్ళిపోతున్నారు. ఏం జరిగినా ఎలా జరిగినా ఒకటి ఆడపిల్ల న్యాయం జరగాలి, ఆడపిల్ల ఏదైనా తప్పు జరిగితే శిక్ష పడాలన్నది వాసు గారు ప్రప్రథమంగా ఇదే సత్యదేవ్ విషయంలో ఇంతకుముందు కూడా జరిగింది. ఆయనే క్లారిఫై చేసి ఆడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది కూడా అయ్యింది. కానీ అసలు సంబంధం లేని వాసు గారిని తీసుకొచ్చి విషయంలో పెట్టడం ఎంతవరకు సభపడినది ఒకటి చెప్పండి మీరు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అంటే చాలు, ఎవరికి ఎంత పూర్తిగా తెలియదు. ఆదిరెడ్డి వాసు గారికి కూడా తెలుసు. ఆ అమ్మాయికి పేపర్ ఇచ్చారు, అమ్మాయికి ఎందుకు చదువుతున్న విషయం అందరూ గ్రహించిన విషయమే. ఉన్న అమ్మాయి విషయం ఏదో జాయిగా సెటిల్ చేద్దాం, ఏంటో ఒప్పుకున్నాం పెళ్లికని అనుకుంటే ఈవేళ తీసుకొచ్చి బాధకట్టం చేశారు. రేపాడు స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి శిక్ష ఎంచుకుంటాడు. ఈ అమ్మాయి జీవితం ఏంటి? ఎవరు సమానం చెప్తారు? నేను కూర్చొని 10 మంది అమ్మాయి సమానం చెప్తారా? నేను చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఈవేళ ఈ పొజిషన్లో కూర్చున్నా ఉంటే నేను కానీ మా తండ్రి గారు కానీ కేవలం వార్డులు అందరూ కూడా మమ్మల్ని నిలబెట్టిన దాని గురించే. ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. చాలా వరకు అన్ని కోర్టులోనే తెలియదు కాదు, అది మీ అందరికీ తెలిసిందే. ప్రతిదానికి సెటిల్మెంట్ అనే కూడా కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. ఆ రోజు భరతరామ్ గారు మరి దీంట్లో చేసిన దాంట్లో రచ్చబండ చేసిన దాంట్లో రచ్చబండ పూర్వ విషయంలో ఏంటండి, ఊరు పెద్దలు కూర్చోబెట్టి విపక్షాలు పిలిపించి కూర్చోబెట్టి తేల్చేది. అలా ఎన్నింటిలో న్యాయం జరిగింది. ఆ దగ్గరికి చాలా వచ్చిన విషయాలు భరతరామ్ గారు ఎవరి విషయాలు ఆ దగ్గరికి చాలా వచ్చినాయి. నేను మాట్లాడి ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడలేదే. దీంట్లో అంత పేరు ఉన్నప్పుడు ఈ సచివాలయం తీసుకెళ్లి అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్ లో మీరు కూర్చోబెట్టి మాట్లాడే పని ఏంటి? నేను సెటిల్ చేస్తాను, నువ్వు కండుగా వేసుకో, మారంపూడిలో రేపు నుంచి వైఎస్ఆర్సీ జెండాలు ఎగరాలి. ఇది వాస్తవం కాదా? ఏది తెలుసుకోకుండా భరతరామ్ గారు వీళ్ళకి చెప్పి వాళ్ళు మాట్లాడమని చెప్పడం ఎంతవరకు సమంజసం? నేను నిలబడతాను పిల్ల తరఫున. రేపు నేను వచ్చిన 10 మంది ఎవరు నిలబడే వాళ్ళు ఉన్నారండి అక్కడ. రాజకీయ ఖచ్చితంగా అమ్మాయికి ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా మేము నిలబడి చేస్తాం. వచ్చారు, ప్రెస్ మీట్ లో మాట్లాడారు, వెళ్ళిపోయారు.
ఆడపిల్ల జీవితం కూడా ఆలోచన లేదండి నిజంగానే ఇక్కడ. 2, ఆయన ఏరియాలో ఫ్లెక్స్లు చింపితే కోవిడ్ సమయంలో నా అనుచరగణంగా ఉన్న వాళ్ళు తీసుకెళ్లి కేసు పెట్టించి బలవంతంగా స్టేషన్లో సెటిల్ చేయాలి వేయించారు. తర్వాత వాళ్ళ వ్యక్తులే వచ్చి కేసు పెట్టిన వచ్చి ఇది ఫాల్స్ కేసు కేసు తీసామని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నామండి? గొడవ చేయాలన్నా మీరే, గొడవ క్లోజ్ చేయాలన్నా మీరే. మీకు ఏది అనుకూలంగా ఉంటుంది. దయించి ఆడపిల్లల జీవితాలతో ఏ విధంగా ఆడుకోకుండా న్యాయం చేయాలనుకుంటే మాతో కలిసి పోరాడండి. మేము దానికి ఎవరిని దీంట్లో కాపాడడానికి ఉద్దేశం ఎవరూ చేయలేదు. మేము శిక్ష పడేవారు శిక్ష పడాలని చూసాం. శిక్ష పడి తప్పించుకోవడం చాలా తేలిక. బట్ అమ్మాయి జీవితం ఏంటన్నది రేపు అన్నదని సమాధానం చెప్పాలని దీన్ని లేట్ అయింది తప్ప కేసు కట్టొద్దని కానీ అరెస్ట్ చేయొద్దని కానీ డబ్బులు తీసుకు వెళ్ళిపోమని కానీ ఇవన్నీ జరిగింది కాదండి. రకరకాల విషయాలు రకరకాలుగా చెప్తున్నారు. సో ఈ విషయాన్ని ఆదిరెడ్డి వాసు గారికి అసలు పోవడం అయితే అసలు న్యాయం కాదు. ఆయనకి ఏ విధంగా సంబంధం లేదు సచ్చిదాం అన్న వ్యక్తితో. జనసేన పార్టీలో యాక్టివ్గా తిరిగి మళ్ళీ ఇంక దాంట్లో ఉంటే ఒకరిని అయిపోతాయని చెప్పేసి మళ్ళీ సభ్యత్వం తీసుకొని మళ్ళీ మాతో ఉండడం మొదలు పెట్టాడు. తన వృత్తున్న డెకరేషన్ చేసుకుంటున్నాడు. వార్డు నుంచి సమస్య ఉంటే ఆదిరెడ్డి వాసు మా వార్డు నుంచి 4 5 పిలుస్తారు తప్ప అందరూ పిల్లరు. వార్డులోకి వచ్చే ప్రతి ఎమ్మెల్యేతో అందరితో ఫోటో దిగుతారు. అందరూ అలా ఉన్నప్పుడైనా మరి ఇదే లెక్కేసుకుంటే ఇదే మార్గాన్ని భరత్ గారు ఎంపీ అవ్వకముందు ఆయన గ్రౌండ్లో ఉండేవాళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ. అంటే ఆయనతో కూర్చునేవాళ్ళం కాదు, ఆయన ఫిష్ షాప్తో కూర్చోవాళ్ళం. ఆయన ఫిష్ షాప్ ఉండేది, ఆ షాప్ దగ్గర ఉన్న ఓనర్తో కూర్చునేవాళ్ళం. అంటే మరి మేము ఆయన అనుచరు గారేనా? ఫ్రెండ్షిప్ కి రాజకీయానికి చాలా తేడా ఉంది సార్. ఫోటోలు తీసుకెళ్ళి వెళ్ళిపోయిన అందరూ కూడా అనుచరులే, కూడా చేసిన అందరూ కూడా అనుచరులు ఎమ్మెల్యేలు వెనకేసుకుంటానో చాలా తప్పదు నిజంగానే. నిజంగా సాక్ష్యాధారాలు ఉండి వాసు గారు ఫోన్ చేసి శశిధర్ అరెస్ట్ చేయొద్దు ఇలాంటి ఏమో చెప్పండి. అసలు ఈ విషయం వాసు గారు దృష్టికి వెళ్ళలేదు. ఇంకా నిన్న నాకు ఈ విషయం అయిన తర్వాత నాకు అక్కడి నుంచి వస్తుంది అడిగారు, ఏంటి బాబు ఏం జరిగిందంటే ఇలా అని చెప్పేసి అన్నా. నేను దీంట్లో నిజాలు ఏంటనో తెలుసుకొని పార్టీకి మిత్రులు నిజంగా అమ్మాయి విషయంలో అయితే మాత్రం మేము కట్టుబడి నిలబడి ఉంటాం. దాంట్లో అయితే ఏమేమి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరైతే నా దగ్గర తీసుకొచ్చారో వాళ్ళకి ఇప్పటికీ సపోర్ట్ కూడా మేమే మాట్లాడుతున్నాం ఏదన్నా. ఆ పరిష్కార దిశగా జరుగుతుంది. దీని మీద లేనిపోయిన అపోహలు ఎమ్మెల్యే మీద వేయొద్దని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. కూడా నమస్కారం సార్. నిన్న ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పాత్రికేయ సమావేశం ఏదైతే జరిగిందో ఆ మహిళా సమావేశం ముందు ఒక సోదరి తనకు అన్యాయం జరిగినట్టుగా దానికి ఒక కారణం ఎమ్మెల్యే గారి పేరుని చివరన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం గత 1.5 నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి 12వ తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ భావిస్తూ వస్తుంది. ఇలాంటి విషయాల్లో మహిళల విషయాల్లో జనసేన పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మా అధ్యక్షులు వారు ఎప్పుడు చెప్తా ఉన్నారు. ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి కూడా మన పార్టీలో తావు లేకుండా సభ్యత్వం ఇచ్చేటప్పుడు కూడా చాలా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునే విధంగానే మనకి వేల మందిలో మన సభ్యులు అయితే అవసరం లేదు, ఉన్నది 10 మంది అయినా కూడా మనకి చాలా చక్కగా చేసుకోండి అని చెప్పి మాకు మొదటి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఏదైనా సరే ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు దీంట్లో ఒక నాయకుడు వచ్చి ప్రశ్న అడ్రస్ చేసినప్పుడు అది నేనైనా సరే తప్పు మాట్లాడుతానంటే నాకు ఇమీడియట్ గా కూడా అక్కడ ఒక లెటర్ టైప్ అయిపోతుంది. జనసేన పార్టీ అంత ఫాస్ట్ గా ఉంటుంది. తప్పు చేసే విషయంలో ఒక లేడీస్ విషయంలో కానీ ఇతరాత్రి ఏ విషయంలో జరిగినా కూడా జనసేన పార్టీ స్టాండ్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. అధ్యక్షుల వారి స్టాండ్ ఏ రకంగా ఉంటుందంటే అధ్యక్షుల వారి స్టాండ్ కూడా మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సార్. చాలా క్లియర్ కట్ గా చెప్తారు ఆయన. ఎందుకంటే ఏదైనా ఒక విషయం ప్రస్తావించినప్పుడు మనం ప్రశ్న అడ్రస్ చేసినప్పుడు కానీ ఏదైనా చెప్పినప్పుడు కానీ పరుష పదజాలం వాడకుండా చాలా కరెక్ట్గా మాట్లాడని చెప్తుంటారు. ఆయన యొక్క స్టాండ్ కూడా జనసేన పార్టీ స్టాండ్ కూడా అదే అయితే ఉంది. అయితే నిన్న విషయం వచ్చేటప్పటికి ఇందులో అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం కన్నా కూడా
ఏ రకంగా అయితే, ఎందుకంటే అమ్మాయి నేను కొన్ని పేర్లు ఉత్తరించినప్పుడు ఆ పేర్లు కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. ఆ స్క్రిప్ట్ చదివించారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా వాసిరెడ్డి బాలాజీ అందాడు ఆయన్ని జనరల్గా మాట్లాడుతూ ఉంది. అయితే ఇందులో సంతోషించదగ్గ పరిణామం విషయం ఏంటంటే, సదరు ఎమ్మెల్యే గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మంజీరా హోటల్లో ఒక విషయం చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా కూటమి పార్టీలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే, ఏ పార్టీలో సభ్యత్వం ఉన్నా సరే, నా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే నేను చర్యలు తీసుకుంటాను. అలాగే బీజేపీ జనసేన పార్టీలో కూడా మీ పార్టీలో మీకు తెలియకుండా ఎవరైనా తప్పు చేసినట్టయితే మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పాత్రికేయ ముఖంగా వారు మళ్ళీ మరోసారి వెల్లడించడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సభ్యత్వం ఆ పార్టీలో ఉందని తెలుసుకొని ఇమీడియట్ సస్పెండ్ చేస్తూ, నాకు తెలిసి ప్రెస్ క్లబ్ సాక్షిగా ఇక్కడ రెండో వ్యక్తి మూడో వ్యక్తి అవ్వచ్చు, ఇలాగ పార్టీ నుండి టీడీపీ నుండి ఆయన స్పాంటేనియస్ గా గవర్నమెంట్ వచ్చేసి సస్పెండ్ చేయడం కూడా. అయితే గతంలో మనం ఉదయించిన విధంగా ఏదైతే సదరు ఆరోపణలు చేస్తా వస్తున్నారో మాజీ ఎంపీ గారు, వారికి ఏదో వారి కింద అంత నలుపు పెట్టుకొని ఎదుటి వ్యక్తులను చూపిస్తూ అసాంఘిక కార్యకలాపాలని చేస్తూ ఉన్న వ్యక్తుల్ని మీరే కాపు కాస్తూ మీ డ్రైవర్లుగా మీ అనుచరులుగా తీర్చిదిద్దుకుంటూ ఎదటి వ్యక్తులు కూడా అదే రకంగా ఉంటారని చందంగా మీరు ఈ రోజున మా ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారి పైన కూడా మీరు ఆరోపణలు చేయడం అనేది కూడా అత్యంత శోచనీయ విషయమేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కన్క్లూషన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని అవలంబిస్తా వస్తా ఉంది. ముఖ్యంగా సదరు వాసు గారు కూడా మహిళల విషయంలో దాదాపు 20,000 మంది మహిళల్ని పార్టీ అధికారంలో వచ్చినగా 20,000 మంది మహిళలకు ఆయన ఎక్కడికక్కడ ప్రతి వార్డులో కూడా మీటింగ్లు ఏర్పరిచి వారి భద్రత విషయంలో కానీ వారి సమస్యల విషయంలో కానీ వారు ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ అన్ని ఏర్పాటు చేసి చాలా విషయాల్లో కూడా గంజాయి వంటి విషయాల్లో, గంజాయి మాదక ద్రవ్యాల వంటి విషయాల్లో కానీ, అల్లరి మూకల విషయంలో కానీ, మహిళలు ఎదుర్కొంటున్న బాధల విషయంలో కానీ చాలా స్పష్టమైన వైఖరితో వారు 20,000 మంది మహిళలకి దాదాపు కౌన్సిలింగ్ చేస్తూ చక్కటి సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవాళ మాకు ఇంకో భయం ఏంటంటే, ఆరోగ్య రాజమహేంద్రవరం పేరిట ఇవాళ దాదాపు 30 పార్కుల పేరును అభివృద్ధి చేస్తా ఉన్నారు. గోదావరి రివర్ ఫ్రంట్ పేరిట వాళ్ళు ఒక చక్కటి ఒక వాతావరణాన్ని గోదావరి మీద సృష్టించే విధంగా కూడా వర్క్ చేస్తా ఉన్నారు. మా ఆలోచన ఏంటంటే, రేపు పొద్దున పార్కులకు వచ్చే జనంలో ఎవరైనా సరే ఇదిగో ఈ పార్క్ వచ్చి ఈ రకమైన జరిగింది, దీనికి ఎమ్మెల్యే గారే బాధ్యుడు, ఎమ్మెల్యే పార్క్ బాగు చేయడం వల్ల వీరికి అన్యాయం జరిగిందని చెప్తే దానికి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి? క్లియర్ గట్టిగా చెప్పింది ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల సౌభాగ్యం కోసం కూటమి ప్రభుత్వం ఎంతసేపు కూడా రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం పనిచేస్తా వస్తుంది. ముఖ్యంగా సదరు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా ఈ విషయంలో చాలా స్పష్టతతో వారు అనుసరించడమే కాకుండా మా అందరికీ కూడా చెప్పి ఇవాళ పాలన కొనసాగిస్తా వస్తా ఉన్నారు. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నట్టయితే వాసు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ రాజకీయంగా ఎదుర్కోండి తప్ప ఇంత నీచ రాజకీయాలు చేసి ఎదుర్కోవాల్సిన పని లేదని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇదే ప్రెస్ క్లబ్ మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అరగంట పావుగంట నాయకులు మీ దగ్గర ఉండి ఏ రకమైన నాయకులు మీ దగ్గర ఉన్నారు, జైలు కూడా సరిపోవట్లేదు మమ్మల్ని పెట్టడానికి లోపల. ఏ రకంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు ఆలోచించుకోవాలి, చూసుకోవాలి. ఏ రకమైన మన దగ్గర ఉన్న నాయకుల మాదిరిగానే ఎదటి పార్టీలో నాయకులు కూడా ఉంటారని చెప్పి మీరు భ్రమించి చేస్తున్న ఈ అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నారో అవన్నీ మీరు వెనక్కి తీసుకుని ఇయ్యాటికైనా సరే క్లియర్ గా చెప్తా ఉన్నాం, కూటమి తరఫున చెప్తా ఉన్నాం, ఆదిరెడ్డి వాసు గారి తరఫున చెప్తా ఉన్నాం. సదరు మహిళ ఎవరైతే ఉన్నారో చేతనైతే అమ్మాయికి సాయం చేద్దాం అందరం కలిసి. అలాగే రాజమహేంద్రవరంలో ఇలాంటి అల్లరి పనులు చిల్లర లేని ఒక రాజకీయ వ్యవస్థ నెలకొల్పడానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.